తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై విషప్రయోగం జరిగిందా? అయితే ఎవరు చేశారు? అసలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయాల్ని ఇప్పుడు ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు అసలు 2011 డిసెంబర్లో ఏం జరిగిందనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. 2011 డిసెంబర్ 15న నాటకీయ పరిణామాల మధ్య జయలలిత తన అత్యంత సన్నిహితురాలు శశికళని తన స్వగృహం చెన్నైలోని పోయస్ గార్డెన్ నుంచి బహిష్కరించారు. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనంగా కూడా మారింది. జయలలిత తన జీవితంలో నమ్మినది ఒకే ఒక్కరిని, అది ఎవరో కాదు, శశికళ. ఆమెని ఇంటి నుంచి బయటికి పంపేసరికి అది ఒక పెద్ద సంచలన వార్తగా మారింది. మళ్ళీ ఏమైందో ఏదో తెలియదు కానీ తర్వాత శశికళ జయలలితకు అత్యంత దగ్గరయ్యారు. అప్పట్లో ఏం జరిగి ఉంటుందన్నది మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోయారు. అప్పట్లో తెహల్కా వెబ్సైట్ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆ విషయాల్ని బయటపెట్టింది. ఆ విషయాలు ఏముందో ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని తిరువారు జిల్లాలో గల మన్నార్ గుడి శశికళ స్వగ్రామం. అక్కడ తన బంధువులు, స్నేహితులు ఇలా అందరినీ కలిసి ఆమె మన్నార్ గుడి మాఫియాగా అవతరించింది. అక్రమ దందాలు, లావాదేవీలు చేసేవారు శశికళ. ఇందుకు ముఖ్యమంత్రి అధికారిక స్వగృహాన్ని కూడా వాడుకున్నారట. జయ చుట్టూ తన వారిని 40 మందిని ఏర్పాటు చేసిందట. జయ ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా, ఆమెని ఎవరిని కలవాలన్నా శశికళకు తెలియకుండా జరిగేవి కాదట. శశికళని పోయస్ గార్డెన్లో అంతా చిన్నమ్మ అని పిలిచేవారట. శశికళ దందాలు జయలలితకు తెలిసిపోయాయట. ఓ ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ వ్యాపారం కోసం తమిళనాడు వెళ్ళగా మన్నార్గుడి మాఫియా ఆయన్ని 15% వాటా అడిగిందట. దాంతో ఆయన తన కంపెనీని గుజరాత్లో ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియజేస్తూ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మన్నార్గుడి మాఫియా గురించి జైను అప్రమత్తం చేశారట. ఇలాంటి మరో ఘటన మలేషియా కంపెనీ కూడా జరిగిందట. ఆ కంపెనీకి జయ మాట ఇవ్వగా ఆమె సంతకాన్ని మన్నార్గుడి మాఫియా ఫోర్జరీ చేసి మరొకరికి కట్టబెట్టిందట. ఇవన్నీ జయ దృష్టికి వచ్చాయట. ఓ సందర్భంలో ఆమె తనకు తరచూ ఇచ్చే మందుల్ని ఒకసారి ల్యాబ్కు పంపి పరీక్షించారట. అందులో మెల్లమెల్లగా ప్రభావం చూపే విషయం ఉన్నట్లు కూడా రిపోర్ట్ వచ్చిందట. 2011 ఎన్నికల్లో శశికళ తనకు అనుకూలంగా ఉన్నవారికి టికెట్లు ఇప్పించి 300 కోట్లు సేకరించినట్లు జయ దృష్టికి వచ్చిందని తెలిసింది. జయను తప్పించి డిఎంకే సహకారంతో ముఖ్యమంత్రి కావాలని శశికళ ప్రయత్నం చేసినట్లు జయలలితకి ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఆడియో టేపులు అందాయట. దీంతో క్రమంగా జయలలిత తగు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. తన చుట్టూ ఉన్న శశికళ మనుషుల్ని మెల్లమెల్లగా తప్పించారు. ఇంటెలిజెన్స్ ఐజీని మార్చారు. సెక్యూరిటీ ఆఫీసర్లను కూడా కొత్త వారిని నియమించుకున్నారట. జయపై గతంలో శశికళ విషప్రయోగం చేసినట్లు తెహల్కా రాసిన అప్పటి వ్యాసం ఇప్పుడు హల్చల్ చేస్తుంది. దీన్ని పలువురు షేర్ చేస్తూ వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపిస్తున్నారు. జాతీయ మీడియా ఈ వార్తకు ప్రాధాన్యతనిస్తుంది. జయను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి శశిరేఖ మళ్లీ దగ్గరయ్యారని ప్రచారం కూడా జరుగుతుంది.